ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం గ్రామం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గంగ దేవమ్మ గుడిలో అమ్మవారికి సంప్రోక్షణ యజ్ఞం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముదిరాజ్ కుటుంబ సభ్యులు జల బిందెలతో అమ్మవారికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ గంగ దేవమ్మ భక్తులకు ఆమె చల్లని దీవెనలు అందాలని కోరారు. అన్నదాన కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి, దాసరి సోమయ్య, గుడి చైర్మన్ మామిడి విజయ్ కుమార్, మామిడి సత్యనారాయణ, నర్సింగ వెంకటేశ్వర్లు, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ జలంధర్, మహారాజ్, సైదులు, గంగ దేవమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే మాకు సహకరించినటువంటి దాతలకి, అలాగే మన గౌరవనీయులు
విడుదల చేస్తారని దయచేసి కమిటీ సభ్యులు మరియు ముద్రా సంఘ నాయకులు ఎక్కడన్నా కూడా ఇక్కడికి వచ్చి మన సామేన్ సార్ గారిని సన్మానించుకోవాలి. ఎందుకంటే మన కార్యక్రమం సీసీ రోడ్డు రెడ్డిగూడెం గుజరాత్ సంఘం వారి మూసీ నది ఉన్నటువంటి గంగదేవ ఆలయంలో ఈరోజు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. మేము ఇంత ఘనంగా ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క పండుగ నిర్వహించుకోవడానికి మాకు సహకరించిన దాతలకు గుజరాత్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు 2025 సంవత్సరానికి గాను దాతలుగా అమ్మవారికి గ్రానైట్ బండలు దాతలు ఇచ్చినటువంటి గుడిపల్లి సోమిరెడ్డి మరియు గుడిపల్లి మధుకర్ రెడ్డి గారికి, అలాగే అమ్మవారికి ఇత్తడి కవచాలు ఆభరణాలు చేయించినటువంటి దరూరి యోగానందాచార్యులు గారికి, అలాగే అమ్మవారి గర్భగుడి టేకు తలుపులు చేయించినటువంటి బింగి ఎల్లయ్య అంజమ్మ, బింగి శ్రీశైలం మంజుల గార్లకి, అలాగే మా యొక్క దేవాలయం ముందు రేకుల షెడ్డు నిర్మించినటువంటి నర్సింగ నాగమ్మ శ్రీనివాస్ గౌడ్ మరియు బింగి కృష్ణమూర్తి రజిత దంపతులకు మా గుజరాత్ సంఘం తరఫున మరియు గంగదేవమ్మ దేవాలయం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఉండి సహకరించినటువంటి ఒల్లాల కాజా యాదవ్ గారికి కూడా గంగదేవమ్మ కమిటీ మరియు గుజరాత్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.